నమ్మలేదు. ఇంకా మన మంచిగా ఉన్నారు. కానీ జీవితంలో ఎంత గొప్ప మనిషి అంటే మేమెవరు సమాజానికి తెలియని రోజుల్లో అభుజయ కళాశాలలో ఉన్నప్పుడు కన్యాశుల్కం అనే ఒక నాటకం తీసుకొని 8 గంటల నాటకని 2 గంటల వీడియోని మామూలు గారు ఓపెన్ చేసి పెట్టినారు ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆయన కూడా పాత్ర వేసి దర్శకత్వం వహించి ఈ జనాల్లో శభాష్ అభ్యుదయ కళాశాలకి మంచి పరిచయం వ్యక్తి సాహిత్యం శ్రీరామ్ గారు. ఆయనతో నాకు చూశాను. ఆ ఎపిసోడ్ చేయించడానికి ఒక పక్కన ఆ పద్యం చదువుతూనే తను గ్యాదరింగ్ చేసిన అన్ని కూడా అప్పటికప్పటికి చదివి ఎంత అవకాశం చేసేవాడంటే అంత ఆదాయాలు మేము ఎప్పుడన్నా గురుగారు పాటయాలి అని ఫోన్ చేస్తే రండి ఒకరోజు ఫోన్ చేయకుండా వచ్చినా కానీ ఒక్కరోజు కూడా తర్వాత నేను ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ సంచాలనం చేసుకుని ఆయన ఏం చేసేవాళ్ళు ఏం పెట్టేవాళ్ళు అమ్మగారు సాగర్ గారు మా కూడా అదే పెట్టి మా అందరికీ కూడా ఇంట్లో బంధువులు చూశారు. అలాంటి వ్యక్తి మా మధ్య దగ్గర చాలా బాగా ఆయన రాసిన మాట స్వచ్ఛ భారత్ సోదరా స్వర్ణ భారత్ మనదిరా స్వచ్ఛ భారత్ మనం సాధిద్దాం సాధిద్దాం స్వర్ణ భారత్ మనము సాధిద్దాం సాధిద్దాం. మన ప్రధాని మోదీ పిలుపు సకల జన మోదితం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు సాగుతాం. వ్యర్థాలు కుళ్ళిన పదార్థాలు ప్లాస్టిక్ సీసాలను పాడు చేసే వాతావరణం మారిపోతాం, భూగోళమే మారిపోతాం. ప్రకృతిలో సమతుల్యం లేకపోతే భూగోళం మారినే మారిపోదా అని ఒక వాక్యం, ఒక్కొక్క పాట. ప్లాస్టిక్ మహమ్మారి బయటిలో పెడతాది, సమాజంలో తీరు మారి పదమౌన దిగసాగి. కాఫీకి గ్లాసుగా, టిఫినీకి ప్లేటుగా, కూరలకి బ్యాగుగా, అన్నానికి కంచంగా. భూమిలో కలగదాయి, పశువులకు అరగదాయి, కాలుష్యం కలగదాయి, సముద్రం జరగదాయి. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడతాయి. ఇలాంటి పాట కాదు, ఏ తాము తీసుకోండి. హిందువులలో లేని సందేహం మనకు ఎదురు చూసిన అంతే కలగట్టు ప్రతి ఒక్క పాట వీడు తీరు ముగ్గురగాడ వీరముని అడుగుజాడ విడివింతుముని పాట పలివింతుముని పాట వీడు తీరు ముగ్గురగాడ వీరముని అడుగుజాడ. పద పదములు మార్చినావు, గణములు కూర్చినావు, పరభాషలు నేర్చినావు, పరిశ్రమలకు వచ్చినావు. ప్రతి ఒక్క పాట కూడా ఎంత ఆనందించండి. రీసెంట్గా మా పిల్లలు కళాశాలలో వాడు పాట టీచర్ పాడారు. ఎంత అద్భుతంగా పాడారంటే ఆడపిల్లలు ఇలాగే ఆడపిల్ల వరము ఇంటికే ఎంతో శుభకరము మధ్యలోన తీయని మాదల తీరం మగు అంటే కుడలిగే మణిహారం ఇలాగే ఆడపిల్ల వరము ఇంటికే శుభకరము. అలాగే అక్షరాలు ఎంతమందిని ఇన్వాల్వ్ చేశారంటే బోస్ గారు కానీ వాళ్ళ అమ్మాయిని ఎంతో ఎంత ఇష్టమంటే ఆయన ప్రతి ఒక్క నచ్చిన పాట కానీ అలవోగా రాసిన వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తి మా నుంచి వేరే మాకు చేయకూడదని తిరిగా ఉన్నాం. ఇప్పుడు ఈ జనాల్లో మాకు ఎవరైనా సపోర్ట్ ఇస్తుంది. గరిపడి సుబ్బారావు గారు ఎంత మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని నడిపించారంటే మేమందరూ ఒక సినిమా అంటారు. మా వీడియో ఎంత మాకు వినిపించారంటే
చేయగలసిన ప్రతి ఒక్కరు కూడా అంత అడదండగా నిలిచి మరి అందరూ తల్లు మాట్లాడే వ్యక్తి మన మధ్య చాలా ఆనందం. ఇంకా చెప్పుకుంటూ కూడా దాని గురించి చాలా 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 గొప్పలు ఇంకా వ్యక్తులు అందరూ మాట్లాడాల్సిన నాకు థ్యాంక్ యూ.